ఆస్తి విషయంలో రామరాజుని నిలదీస్తున్న సాగర్కు ఊహించిన షాక్ ఇచ్చిన నర్మద. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ఆనందరావు అయితే ఫుల్లుగా తాగి ఇక గొడవ చేస్తూ ఉంటాడు. నేను మీ అందరితో ఒక నిజం చెప్పాలి. ఈ నిజం తెలిస్తే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదు, నేను మాత్రం ఇదంతా చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆనందరావు చెప్తూ ఉండగా అప్పుడే భాగ్యం అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నిజాన్ని బయట పెట్టేస్తాడా ఏంటి? ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం బయట పెడితే ఊరుకోను అని. ఇప్పుడు విషయాన్ని బయట పెట్టేసి అమ్మడి జీవితాన్ని నాశనం చేసేస్తాడా అంటూ ఇక భాగ్యం అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటూ ఇక రామరాజు అయితే అంటూ ఉండగా, ఇప్పుడే చెప్తాను బావగారు, ఇప్పుడే చెప్తాను. గుండెలు చీర్చుకు వచ్చే నిజాన్ని మీరు ఇని తట్టుకోగలరో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిజాన్ని సహించలేకపోతున్నాను అంటూ ఇక చెప్పబోతూ ఉండంగానే ఇక ఆ మందు ఎక్కువ అవడంతో తూలి అక్కడికక్కడే పడిపోతాడు. అప్పుడే ఇక అందరూ బావగారు అంటూ రామరాజు అయితే అంటూ ఉండంగా ఇంతలో భాగ్యం అయితే, మీరు ఏమీ అనుకోకండి అన్నయ్య గారు, ఈయనకి కాస్త ఆనందం ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా తట్టుకోలేము. అందులోకి కాస్త మందోటి ఎక్కువేశారు కదా, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా వాగుతున్నారు. దయచేసి ఈ ఫంక్షన్లో ఇలా రచ్చరచ్చ చేశారని ఏమనుకోకండి. ఈ మనిషిని లోపలికి తీసుకువెళ్ళిపోతాను, మీరు ఫంక్షన్ కానివ్వండి అంటూ భాగ్యం అయితే ఆనందరావుని లోపలికి అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ధీరజ్ అయితే తన బావకి డాక్యుమెంట్స్ ఇచ్చి సంతకం పెట్టమంటుండగానే అప్పుడే భాగ్యం అయితే కామాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది. అమ్మ కామాక్షి, నువ్వు ఇక్కడ సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నావు, లోపల నీ భర్త చేత నీ తమ్ముడు సూరిటీ సంతకాలు పెట్టించుకుంటున్నాడు. నీ భర్త అమాయకత్వంతో సంతకాలు పెట్టేస్తే రేపొద్దున్న రోజు ధీరజ్ గనుక ఆ బిజినెస్లో నష్టం వచ్చి కట్టలేకపోతే నీ ఆస్తి మొత్తం నీ తమ్ముడికే పోతుంది, నీ తమ్ముడు అప్పు తీర్చడానికే పోతుంది. తర్వాత నీ ఇష్టం. తర్వాత ఇప్పుడు తులమో పొలమో అడుగుతున్నావు, ఇక్కడ ఆస్తి ఇమ్మంటే రాసివ్వరు, అటు నీ ఆస్తి పోతుంది. నువ్వేదో బాగుండాలని చెప్తున్నానమ్మా, తర్వాత నీ ఇష్టం అంటూ చెప్పంగానే ఏంటి ఇంత జరుగుతుందా అంటూ ఇక కామాక్షి అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇక సంతకం పెడుతున్న తన భర్తనైతే ఆపి, ఏం చేస్తున్నావు నువ్వు? నీకేం చెప్పి తీసుకువచ్చాను? ఇక్కడ ఎవరు సూరిటీ సంతకాలు అడిగితే వాళ్ళ దగ్గర నువ్వు పెట్టేయడమేనా? ఇప్పుడే నీ సంగతి చెప్తాను అంటూ అందరినీ అయితే లోపలికి పిలుస్తుంది కామాక్షి. ఇక అందరూ కూడా లోపలికి వచ్చిన తర్వాత, ఏంటమ్మా ఏం జరిగింది? అక్కడ సంతోషంగా ఫంక్షన్ జరుగుతూ ఉంటే నువ్వెందుకు ఇక్కడ పిలుస్తున్నావంటూ అడుగుతూ ఉంటాడు రామరాజు. ఏం జరిగిందా? ఇక్కడ నీ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూడు. మనమందరం ఫంక్షన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటే ఇక్కడేమో డాక్యుమెంట్స్ తీసుకువచ్చి నా భర్త చేత సూరిటీ సంతకం పెట్టించుకుంటున్నాడు. అంటే ఆ బిజినెస్లో ఏదైనా నష్టం వస్తే మా నెత్తిన సెంగేసి మమ్మల్ని అడుక్కు తినే పొజిషన్కి తీసుకురావాలనే కదా వీడి ఉద్దేశం. ఆడబడుచుకి ఎవరైనా పెడతారు, కానీ ఆడబడుచు సొమ్ము తిని బతకాలని చూసేవాడిని ఈయన్నే చూశాను అంటూ కామాక్షి అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి అయితే కోపంగా, ఇక నువ్వాపో, నేను మాట్లాడతాను అంటూ, ఏంట్రా ఇదంతా? ఇంత ఆస్తుండి కూడా నువ్వు ఇలా సూరిటీ సంతకం పెట్టించుకోవడం ఏంటి? ఇలా అప్పు చేసి బిజినెస్ చెయ్యాలనుకోవడం ఏంటి? నువ్వు ఒకవేళ బిజినెస్ చెయ్యాలి అనుకుంటే మీ నాన్నగారిని అడిగితే డబ్బులు ఇచ్చుండేవారు కదా, బయట అప్పు చెయ్యాలనో ఇలా ఆలోచించడం ఏంటి అంటూ వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే, అమ్మా ఇదంతా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి, నేను దీంట్లోనూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేను, అడగలేను. నేను కూడా నాన్నలాగే కష్టపడి పై స్థాయికి రావాలని అనుకుంటున్నాను. అందుకనే బయట అప్పు చెయ్యకూడదు, ఒకళ్ళ దగ్గర చేయి చాపకూడదన్న నిర్ణయంతోనే నేను లోన్ తీసుకోవాలి అనుకున్నాను. లోన్ కావాలి అంటే బావ కూడా ఫైనాన్స్ చేస్తారు కాబట్టి బావ సంతకం గనక ఉంటే ఖచ్చితంగా నాకు లోన్ ఇస్తారు. ఆ లోను ఈ బిజినెస్ చూసుకుంటూ తీర్చుకోవాలి అనుకున్నాను తప్ప బావ దగ్గర డబ్బులు అప్పుగానో వేరే కారణంగా డబ్బులు అడగడమో నేను చేయడం లేదు అంటూ ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు.
అప్పుడు ఇక ప్రసాదరావు అయితే, సాగర్ నీకు ఇదే మంచి అవకాశం, ఆస్తి గురించి ఇప్పుడే కుండ బద్దలు కొట్టినట్టు అందరి ముందు చెప్పే అంటూ చెప్పంగానే అప్పుడే సాగర్ అయితే ముందుకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావురా, ఇది నాన్న కష్టాజీతమే అయ్యుండొచ్చు, కానీ ఒక కొడుకుగా నీకు ఆస్తి విషయంలో హక్కు ఉంటుంది. కొడుకులుగా ఈ ఆస్తి అంతటికీ మనకి హక్కు ఉంటుంది. మనకి వాటా ఇమ్మనే హక్కు కూడా ఉంటుంది. నీ వాటా నువ్వు అడిగి తీసుకుని వ్యాపారం చేసుకో. బయట ఎవరి దగ్గర అడగడం ఎందుకు? మన ఆస్తి మన ముగ్గురికి ఎవరు వాటా వాళ్ళకి ఇచ్చామని అడిగితే ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు కదా అంటూ సాగర్ అనంగానే అప్పుడే ఆ మాటకి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. వేదవతి అయితే, ఏంట్రా మాట్లాడుతున్నావో, ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చెయ్యాలా అంటే ఆస్తిని ముక్కలు చేసి ఇమ్మని నువ్వు అడిగేది అంటూ అనంగానే, అవును దీంట్లో తప్పేముంది, మా ముగ్గురికి సమానంగా ఆస్తి రాసిచ్చేస్తే సరిపోతుంది కదా, ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటాము అంటూ సాగర్ అనంగానే అప్పుడు ఇక రామరాజుకి అయితే చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, ఆస్తి ఎవరిది వాళ్ళకి పంచి కుటుంబాన్ని ముక్కలు చేయమని అంటున్నావా అంటూ రామరాజు అంటూ ఉండగా, ఇన్ని రోజులు కూడానే ఉన్నాం కదా నాన్న, ఇప్పుడు మాకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదా, మా ఆస్తులు మాకు రాసిస్తే మా జీవితాలు మేము బ్రతుకుతాము కదా అంటూ ఇక సాగర్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది, నేను బ్రతుకుండగా ఈ కుటుంబం ముక్కలవ్వడానికి వీల్లేదు, నా పిల్లలందరూ నా దగ్గరే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను, అలాంటిది ఈ ఆస్తి ముక్కలవ్వాలని ఈ కుటుంబం ముక్కలవ్వాలని ఎలా అడుగుతున్నావురా అంటూ ఇక రామరాజు అయితే అంటూ ఉండగా ఇంతలో అప్పుడే సాగర్ అయితే, నువ్వు అలాగనే మమ్మల్ని నీ దగ్గరే ఉమ్మట్లోనే ఉంచుకున్నావు, ఒక్క రూపాయి కావలసిన చేయి చాసి నిన్ను అడుక్కోవలసి వస్తుంది, పెళ్ళికి ముందు సంగతి వేరే, పెళ్ళైన తర్వాత సంగతి వేరని నీకు అర్థం అవ్వాలి కదా, మాకంటూ కొన్ని ఖర్చులు కోరికలు అన్నీ ఉంటాయి, భార్య ఏదైనా అడిగింది అంటే అది కొనివ్వడానికి కూడా నీ దగ్గర మేము చేయి చాపాలి, మా ఇబ్బందులు నువ్వు అర్థం చేసుకుంటున్నావా, అదేమీ లేదు కదా, అదేదో ఈ ఆస్తి రాసిచ్చేస్తే మా ప్రాబ్లం మేము తీర్చుకుంటాం కదా అంటూ సాగర్ అయితే చెప్తూ ఇక రామరాజునైతే ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడిక నర్మదకైతే మొత్తం అర్థమవుతుంది. తన తండ్రి సాగర్ ఇద్దరూ కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నది ఈ ఆస్తి గురించే అని, తన తండ్రి ఈ ఆస్తి అడగమన్నాడని, సాగర్ అందుకే అడుగుతున్నాడని అర్థం చేసుకున్న నర్మద అయితే అప్పుడిక ముందుకైతే వస్తుంది. సాగర్, ఈ ఆస్తిలో నీకు వాటా ఉందని, నువ్వు ఆ వాటా ఇస్తే జడ్జాగా బతికేస్తానని అడగడానికి కొంచెమైనా సిగ్గు లేదా? తండ్రి సంపాదిస్తే అది తీసుకుని నువ్వు జీవితంలో పైకెళ్తాను అంటున్నావే, మీ నాన్నగారు ఎవరి సంపాదన మీదో బ్రతకలేదు కదా, ఆయన కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ధీరజ్ కూడా అదే విధంగా ఆలోచించాడు. ఆయన కొడుకుగా ఆయనలాగే పై స్థాయికి రావాలని, ఒకరి మీద ఆధారపడకూడదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ నువ్వు నీ తండ్రి ఆస్తిస్తే దాంతో సంతోషంగా ముందుకు వెళ్ళాలని నువ్వు చూస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు ఇదేమీ నచ్చడం లేదు, నువ్వు చేస్తున్న పని ఏది కూడా నాకు నచ్చలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ ఆస్తిలో ఎవ్వరికి కూడా ఎలాంటి వాటా ఇప్పుడు రాదు. మామయ్య గారు అన్నట్టే అందరూ కలిసి ఉండవలసిందే, ఆస్తి మాత్రం ముక్కలు చేసే అవసరమే లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ ఇల్లు ఎప్పుడు కలిసి ఉండేలా చూసుకునే బాధ్యత నాది. ఈ ఆస్తి కూడా ముక్కలు చేయడానికి వీల్లేదు. నువ్వు కూడా ధీరజ్లాగే నీ కష్టంతో పైకి నువ్వు రావాలి, అప్పుడే నేను సంతోషపడతాను అంటూ ఇక అనంగానే, అది కాదు నర్మదా, నీ నగలు విడిపించడానికి ఇదంతా చేస్తున్నాను అంటూ అనంగానే, నేను నా నగలు కావాలని నిన్ను అడగలేదు కదా, నీ అంతటి నువ్వు కష్టపడి పైకి రావాలి. ఈ ఆస్తి గురించి అడగడానికి మాత్రం వీల్లేదు. మళ్ళీ ఆస్తి ఓటాలు అంటూ ఇంట్లో గొడవ చేసి ఎవరితో గొడవ పెట్టుకున్నా క్షమించేదే లేదు.
ఇక మీదట నీకు నాకు అదే ఆఖరి రోజు అవుతుంది అంటూ నర్మద అయితే ఇక సాగర్కి ఆస్తి విషయంలో ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను, ఈ ఆస్తి మీద మాత్రం మీకు ఎలాంటి హక్కు లేదు అంటూ డాక్యుమెంట్స్ చూపిస్తూ షాక్ ఇచ్చేసరికి ఇక సాగర్ అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు. అతిథిగా వచ్చిన వాళ్ళు అతిథి మర్యాదలు స్వీకరించి సైలెంట్గా వెళ్ళిపోవాలి తప్ప ఇలాంటి గొడవలు పెట్టాలని మాత్రం చూడకండి అంటూ తన తండ్రికి కూడా వార్నింగ్ ఇస్తుంది నర్మద. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.